పూర్వం వేదాలన్నీ ఒకటిగా ఉండేవి. వ్యాస మహర్షి వేదాల్ని 4 వేదాలుగా విభజించాడు. అందువల్ల అతనికి వేదవ్యాసుడు అనే పేరొచ్చింది. వేదాలు విభజించిన తర్వాత అతను ఒకరోజు ప్రశాంతంగా నిద్రపోతుంటే అతనికి ఒక చెడ్డ దృశ్యం కనిపించింది. అయ్యో, ఏదో ఆపద పొంచి ఉందని గ్రహించి వేదవ్యాసుడు కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టి భవిష్యత్తులోకి ప్రయాణం చేశాడు. తను ఒక యుద్ధ భూమిలో ఉన్నాడు. ఎటువైపు చూసినా కత్తులు, బాణాలు, నేలంతా రక్తంతో నిండిపోయింది. ఇదేంటి అని వేదవ్యాసుడు ఆకాశంలోకి వెళ్ళి అతను ఆ దృశ్యం చూసి మరణం అంటే ఇదేనా అనిపించింది. ఇక్కడ జరిగే యుద్ధం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇక ముందు కూడా ఎప్పుడూ అలాంటి యుద్ధం జరగదు. అతని కనుచూపు మేరంతా యుద్ధమే జరుగుతోంది. ఆ యుద్ధ సైన్యం ఎంతుందంటే 4 లక్షల ఏనుగులు, 5 లక్షల రథాలు, 18 లక్షల గుర్రాలు, 22 లక్షల సైనికులు. ఈ యుద్ధం పూర్తయ్యేసరికి మానవజాతి అంతా అంతమైపోతుంది అనిపించేంత ఘోరంగా ఉంది ఆ యుద్ధం. దానికి మించిన ఆశ్చర్యం ఏమిటంటే ఆ యుద్ధం జరుగుతున్నది వేదవ్యాసుడి వారసుల వల్ల. నేను బ్రహ్మచారిని కదా, నాకు వారసులేంటి అని ఆశ్చర్యపోయాడు వేదవ్యాసుడు. అసలు ఏం జరుగుతుంది అంతా తను రాయాలనుకుంటున్నాడు. అది కూడా ఆ కథ జరగక ముందే. నేను భవిష్యత్తులో ఉండి తర్వాత అన్నీ రాయలేను కాబట్టి నేను చెప్తున్నప్పుడే ఎవరైనా రాయాలి. అంతటి సమర్థుడు ఎవరున్నారా అని చూస్తే ముల్లోకాల్లో అంతటి కెపాసిటీ ఉన్న ఒక్కరే కనిపించారు. అతనే విఘ్నేశ్వరుడు, మన బుజ్జి గణపయ్య. వెంటనే తన తపస్సుతో వినాయకుడిని పిలిపించి వేదవ్యాసుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. వినాయక, నేను భవిష్యత్తులోకి వెళ్ళి అక్కడ జరిగే ప్రతి సన్నివేశం నీకు చెప్తాను. నా మైండ్ ఎక్కడున్నా నేను ఇక్కడే ఉంటాను కాబట్టి నేను సాక్షిగా చూసిన విషయాల్ని నా నోటి ద్వారా నీకు చెప్తాను. నేను వాళ్ళని చూడగలను కానీ వాళ్ళకి నేను కనిపించను. నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకొని అక్షర రూపంలో రాయాలి అని చెప్పాడు. గణేశుడికి ప్రత్యేక శక్తి ఉంది. అదేంటంటే మన మాట ఎంత వేగంగా ఉంటుందో అంతే వేగంగా అతను రాతుంటుంది. ఉదాహరణకు మనం ఎవరినైనా మహాభారతం అని రాయమని చెప్పాను అనుకుంటాం. మనం ఆ మాట పలికి కాగితం వైపు చూస్తే మహా అని రాసి బా అని రాస్తుంటారు కదా. అదే వినాయకుడైతే మహాభారతం అన్న వెంటనే కాగితం మీద చూస్తే మహాభారతం అని ముందే రాసి ఉంటుంది. అందుకే వేదవ్యాసుడు గణపతిని సెలెక్ట్ చేసుకున్నాడు. నిజానికి వ్యాసుడు మహాభారతం రాసే సమయానికి మహాభారతం ఇంకా జరగలేదు. ఆయన జరగబోయే కథను రాశాడు. వ్యాసుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ కథ ప్రతీప మహారాజుతో మొదలవుతుంది. అనగానే వినాయకుడు, ప్రతీప మహారాజా, అతను మీ తాత కదా, అంటే నువ్వు కూడా ఈ కథలో ఉంటావా అని వినాయకుడు అడిగాడు. అప్పుడు వ్యాసుడు, గణేష, నేను చెప్పిందే రాయండి, సందేహాలు అడగవద్దు అన్నాడు.